మీ దగ్గరకు వస్తాను ఒకసారి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామూర్తి గారు, నమస్కారం అండి. రామూర్తి గారు, ఒకవైపు పార్టీ వదిలి వెళ్తున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఓవైపు హరీష్ రావు ఢిల్లీలో ఉంటే ఇక్కడ కేసీఆర్ అందరి ముఖ్యమంత్రులతో అందరి ఎమ్మెల్యేలతో, పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ సమావేశాలు అవుతూ ఉంటే తెలియకుండానే ఢిల్లీ వేదికగా చేరికలు జరిగిపోతున్నాయి. ఈరోజు ఫ్రెష్గా అటు సంజయ్ ఉదంతం మర్చిపోకముందే చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరడం జరిగింది దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా. సో పార్టీ ఇంకా బలహీనపడుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్నటువంటి అలిగేషన్, హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ పడ్డారు, సో పార్టీని ఒక విధంగా ముంచేది హరీష్ రావే అన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటకు బీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్పుది? ఎవరి ట్రాప్ లో ఎవరు పడలేదండి. అసలు ఏంటంటే రేవంత్ రెడ్డి మ్యాటర్ ని చేంజ్ చేస్తుండ్రు. అసలు ఆయన ఎవరి ట్రాప్ లో ఉన్నాడు అన్నది మొత్తం ఇప్పుడు దాదాపు ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. ఏంటంటే ఇప్పుడు ఓటుకు నోటుకు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి చిక్కిండో, ఓటుకు నోటుకు చిక్కిన తర్వాత ఇప్పుడు అది ఆయన మెడగబట్టేట్టున్నది. ఆ మెడగబడే సందర్భంలో ఈయన ఏం చేస్తుండంటే బీజేపీతో టచ్ లో వేయండి అన్నది ఇప్పుడు జగబెట్టిన సత్యం. తెలంగాణ యావత్ తెలంగాణకు తెలుసు. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఈయనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను పట్టుకొని పోవాలన్నది ఈయన ఉద్దేశం. అదే విధంగా కాంగ్రెస్ లో ఇతర నేతలు ఏదైతే సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా వీళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వ్యవహార శైలి పైన కూడా వాళ్ళు గోప్యంగా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ ట్రాప్ లో హరీష్ రావు ట్రాప్ లో కేసీఆర్ పడ్డాడు అన్నటువంటి వ్యాఖ్య ఎట్లా అయితే ఉందో, మీరు మాట్లాడేటువంటి మాట కూడా ఢిల్లీ అధిష్టానంతో బీజేపీ పెద్దలతో రేవంత్ రెడ్డి టచ్ లోకి వెళ్లారు అన్న మాట కూడా నాకు ఎందుకో ఈక్వల్ గా అనిపిస్తుంది. రెండిట్లో పెద్ద పసలేదేమో అని అనిపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు పసలేదని కాదు, ఇప్పుడు మా దాంట్లో మేము చేసుకోవడానికి, మా దాంట్లో చిచ్చులు పెట్టుకోవడానికి ఇప్పుడు మాకేమో పెద్దగా వచ్చేది ఏం లేదు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో 39 మందే ఉన్నాం. 39 మందిలో ఒకరు చనిపోవడం కూడా జరిగింది. సరే, అక్కడ విషయాల తర్వాత అప్రస్తుతం. కానీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నది సంఖ్య తక్కువ. ఈ తక్కువ సంఖ్యను కాపాడుకోవడంలో బ్యాలెన్స్ లో పడ్డాడు, సెల్ఫ్ బ్యాలెన్స్ లో పడ్డాడు. అదే విధంగా ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఇప్పుడు సీనియర్లకు ఈయనకు పడట్లేదు, టు బి క్లియర్. ఎందుకంటే వీళ్ళకి పార్టీలో ఇప్పుడు క్రమశిక్షణకు మారుపేరైన పార్టీ మాది. కొమ్ములాటలకు, కుర్చీ కొట్లాటలకు, ఏదైతే పిడిబుదులకు కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్. అది ఇప్పుడు మా పార్టీ ఎంత క్లియర్. రామూర్తి గారు, క్రమశిక్షణ కలిగిన పార్టీలో నాయకులే క్రమశిక్షణ తప్పి వాళ్ళు పక్క పార్టీలోకి వెళ్తున్నారు. ఒక పాయింట్ అయితే గనక మీరు అన్నట్టు కొట్లాటలు, కుమ్ములాటలు ఎక్కువగా ఉంటాయనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏకతాటిగా పోతున్నారు. ఎక్కడా గొడవలు లేకుండా పార్టీలో ఫిరాయింపులు, ఎమ్మెల్యే అభ్యర్థుల చేంజ్లు ఇప్పటి నుంచి లేవు. ఎమ్మెల్యే చేంజ్లు ఏవైతే గెలిచిన తర్వాత అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం. ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎట్లుంటారంటే స్వీయ రక్షణతోని కొంతమంది పోతారు, కొంతమంది కాంట్రాక్ట్ బిల్స్ కోసం పోతారు, కొంతమంది ఏదైతే వాళ్ళ అధికారం లేకపోతే బతకలేము అన్నోళ్ళు కొంతమంది పార్టీలు మారుతారు. ఇది అనాది నుంచి వస్తున్నది, ఇప్పుడేం కాదు. ఇప్పుడు భారతదేశంలో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం కరెక్ట్ లేకనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏది మా పార్టీ ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు మేము ఉన్నప్పుడు వచ్చింది వేరు, ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు వచ్చింది వేరు. ఏ తేడా ఏంటంటే క్లియర్ గా చెప్తాను. మేము ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిశారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళే ఇంటికి పోయి బతిమిలాడి కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకొస్తున్నారు. చూసినా మన పోచారం విషయం, ఇంటికి పోయి మాట్లాడి తీసుకోవాల్సిన విషయం. ఎందుకు ఆయన గౌరవించారని కూడా అనుకోవచ్చు కదా, గౌరవించారు, పోచారాన్ని గౌరవించి ఇంటికి పోయి పిలిచారని కూడా అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఇష్టం లేదే, సంప్రదింపులు లేదే, ఇష్టం లేదే, ముందు మాట్లాడుకోందే, డైరెక్ట్ గా ఇంటికి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా పోయి మీరు మా పార్టీలోకి రావాలి. గతంలో ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి మాట కూడా మనం పరిశీలించాలి. ఎవరైనా పార్టీ చేంజ్ అయి వస్తే, రాజీనామా చేయకుండా వస్తే రాళ్లతోని కొట్టాలి, చెప్పులతోని కొట్టాలి. ఇప్పుడు ఎవరిని కొట్టాలి? ఇప్పుడు అన్నమాట ఆయన అన్నమాట కదా, మేమన్నమాట కాదు కదా. ఇప్పుడు ఆయనే బలిదేవత. అందుకే వాళ్ళు టెక్నికల్ గా ఎల్పీని కలుపుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎల్పీని కలుపుకోరా, వస్తారా, రారా, అవన్నీ అప్రస్తుతం అండి. మా పార్టీలో ఎమ్మెల్యేలు పోయినంత మాత్రం ఏదైనా ఏ పార్టీలో రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఒక అభద్రతా భావానికి వెళ్ళిపోయారు. వాట్ నెక్స్ట్, మా పరిస్థితి ఏంటి అన్నటువంటి ఒక భయంలోకి వెళ్ళిపోయారు. అంతా బీఆర్ఎస్ పార్టీ సింపుల్ చెప్పాలంటే ఒక మయ సభ లాగా కనిపిస్తోందా? ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? వాట్ నెక్స్ట్ అంటే బీఆర్ఎస్ కార్యకర్తగా మీరేం చెప్తారు? బీజేపీ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే మా పార్టీ ముందు చెప్పే ముందు దశాబ్ద కాలం అధికారం దూరం ఉన్నా కూడా వాళ్ళు వెయిట్ చేసిళ్ళు, వాళ్ళు ఓపికతో ఉన్నారు. అదే విధంగా 10 ఏళ్ళు అధికారం దూరమైనా కూడా
ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం పని అయిపోయిందని ఎవరు మాట్లాడినా నేను కూడా అప్పుడు కూడా నేను సమర్థించలేదు. ఎందుకంటే ఏ పార్టీలకైనా బ్యాడ్ టైం ఉంటది, మళ్ళీ తర్వాత గుడ్ టైం వస్తది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అధికారం శాశ్వతం కాదు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కాదు, ఇప్పుడు మాకు మొన్న కూడా శాశ్వతం కాదు, ఎవరికైనా శాశ్వతం కాదు. ఇప్పుడు అధికారం అని చేంజ్ అయితా ఉంటది. చేంజ్ అయినంత మాత్రాన కొంతమంది నాయకులు ఏదైతే బాగా సంపాదించుకున్న నాయకులు లేకపోతే కాంట్రాక్ట్ నాయకులు వీళ్ళు మారుతారు. ఎందుకంటే నాయకులు కార్యకర్తలు వీళ్ళు మారరు. ఏదైతే వీళ్ళు లాభం గురించి వచ్చిల్లో, ఏదైతే వీళ్ళ ఏదైతే అధికారం దాహం కోసం వచ్చిల్లో వాళ్ళు మాత్రమే మారుతారు తప్ప పార్టీ ఎప్పుడు ఉంటది, పార్టీ ఉంటది. కానీ ఈ నాయకులు కొంతమంది మారడం వల్ల పార్టీకి ఏం కాదండి. కమ్ బ్యాక్ టు యూ శంకరరావు రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ.